హాయ్ అండి. అందరికీ నమస్కారం. దీప్తి రాయలసీమ రుచులకి మళ్ళీ స్వాగతం. మీ ప్రేమ, సపోర్ట్ కోసం ఎంత థాంక్స్ చెప్పినా తక్కువే. ఈరోజు రాయలసీమ స్టైల్‌లో మటన్ కర్రీ మా ప్రాంతంలో ఎలా తయారు చేస్తారో చేసి చూపిస్తాను. అన్నంలోనైనా, జొన్న రొట్టెలోనైనా, బగారా రైస్‌లోనైనా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మా ప్రాంతంలో మటన్ కర్రీ కాంబినేషన్‌గా జొన్న రొట్టె, రాగి సంగటి, తిరువాతన్నంతో తింటారు. మీరు కూడా ఇలా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. మటన్ కర్రీకి కావాల్సిన పదార్థాలు. నేను 1 కేజీ మటన్‌కి ఇంగ్రీడియెంట్స్ తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఎండు కొబ్బరి 40 గ్రామ్స్, ధనియాలు 50 గ్రామ్స్, దాల్చిన చెక్క 1 ½ ఇంచెస్, లవంగాలు 6, 30 గ్రామ్స్ అల్లం, వెల్లుల్లి రెమ్మలు 6 లేదా 7, బండ పువ్వు కొంచెం. మటన్ మేము ఊరు నుంచి పార్సెల్ తెప్పించామండి. చెడిపోకుండా ఉండడానికి ఉప్పు, కొద్దిగా పసుపు వేసి దోరగా వేయించి పంపించారు. కడాయి పెట్టుకొని వేడి చేసి ఇక్కడ ఒక చిట్కా చెప్తాను. కడాయి వేడైన తర్వాత మీకు మీ భర్త మీద కోపం ఉంటే దీనిని వాడొచ్చు. నేను జోక్ చెప్పానండి. అలా చేయకండి. కడాయి వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ధనియాలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ధనియాలు దోరగా వేగాయి. ఇప్పుడు దాల్చిన చెక్క, లవంగాలు, బండ పువ్వు వేసుకొని వేయించుకుందాం. మసాలా దినుసులు చల్లారాక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ, అల్లం, ఎండు కొబ్బరి, వెల్లుల్లి రెమ్మలు మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మటన్ మసాలా రెడీ అయిందండి. ఇలా చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకుంటే మటన్ గ్రేవీగా టేస్ట్ బాగా వస్తుంది. మళ్ళీ అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్‌లో ఆయిల్‌ని వేడి చేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు మటన్‌ని యాడ్ చేసుకొని 20 మినిట్స్ వేపుకోవాలి. మూత పెట్టుకొని ప్రతి ఒక 5 నిమిషాలకు ఒకసారి కలియబెట్టుకోవాలి. ఒక 20 మినిట్స్ అయిందండి. ఇప్పుడు ఒకసారి మటన్ ముక్కలని కలియబెట్టుకుందాం. చూసారా? మటన్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకోవాలి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. ఒకవేళ మీరు కారం తక్కువ తింటే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు. గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకుందాము. మిరియాల పౌడర్ ఒక చిన్న స్పూన్ వేస్తున్నాను. అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలియబెట్టుకుందాం.
తయారు చేసి పెట్టుకున్న మటన్ మసాలా పేస్ట్‌ని యాడ్ చేసుకొని కలియబెట్టుకుందాం. మటన్ మసాలాకి కారం బాగా మంచిగా పట్టుకున్నాయండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కలియబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ మొత్తం కుక్కర్‌లోకి తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మంచిగా మరలా ఒక్కసారి కలియబెట్టుకొని మూత పెట్టుకొని 5, 6 విజిల్లు వచ్చిన తర్వాత దింపేసుకోవాలి. సిక్స్ విజిల్స్ వచ్చాయండి. ఇప్పుడు దించేసుకొని చూద్దాం. చూసారా మటన్ బాగా గ్రేవీగా ఉడికింది. అంతేనండి మటన్ కర్రీ తయారైపోయింది. దీనిని అన్నంలోనైనా, జొన్న రొట్టెలోనైనా, బగారా రైస్‌లోనైనా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు మటన్ రెసిపీ వీడియో నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ చేసి మా ఛానల్‌ని సపోర్ట్ చేయగలరు. థాంక్స్ ఫర్ వాచింగ్. మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.